థ్యాంక్స్ రా. ఇప్పటికైనా ఏడు పాపేసి నార్మల్ అయిపోయావు. ఏంట్రా ఆ బ్లాంక్ ఫేస్ ఏంట్రా దరిద్రుడా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? తనతో ఒకసారి మాట్లాడాలి. కుదరదు. కుదరదని నాకు తెలుసు. మరి పద, తన హాస్టల్కి వెళ్దాం. ఇప్పుడెందుకురా? నువ్వు పద, చెప్తా. చెప్పేది వినరా? పదరా. ఇప్పుడు ఎందుకురా? నువ్వు రూమ్కి పద, చెప్తా. అక్కడేమో ఆ అమ్మాయిని కలుద్దామని చెప్పి ఇక్కడికి రూమ్కి తీసుకొచ్చినావు. నాతోటి స్నానం చేయించినావు. నువ్వేమో ఈ సర్దు వ్యాపారం పెట్టుకున్నావు. ఏందిరా ఇదంతా? సైకో నా కొడుకులాగా తయారైతున్నావు. ఇవన్నీ తన గిఫ్ట్స్ రా, తనకి ఇచ్చేద్దామని. ఇంకా ఏదైనా మర్చిపోయానా అని. వాచ్ రా. రే, నా వాచ్ ఎక్కడుంది? రేయ్ నీ అబ్బా, నీ చేతికుంది చూడరా. ఇవన్నీ సర్దేసి నాతో వచ్చాయి. ఏంటే సైలెంట్ అయిపోయావు? ముద్దు పెడతానన్నావుగా, పెట్టు. ముద్దంట, పెట్టు. ఈ జనాలకి మొక్కల మీద, మహిళా హక్కుల మీద ఉండే శ్రద్ధాబాధ మా మీద ఉండదు. అక్కడెక్కడో అడుగులు తగలడిపోతుంటే ఇక్కడ అంతా అల్లాడిపోతుంటారు. ఎక్కడో అమ్మాయికి అన్యాయం జరిగితే దేశం మొత్తం వీ వాంట్ జస్టిస్ అంటూ రోడ్ ఎక్కుతారు. దీన్నే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. అది మన ఇండియన్స్కి కొంచెం ఎక్కువే. ఇంతవరకు అంతా బాగానే ఉంది, కానీ మా మగాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మీ యూనిటీ ఏమైందండి? చెద్దరు కప్పుకొని నిద్రపోయిందా? ఇదేంటని అడిగితే గోరు జుట్టు మీద రోకలు పోటన్నట్టు అమ్మాయిలు సుకుమార్లు సున్నితంగా ఉంటారంటారు. అప్పటికి మేమేదో ఇనుము ఇటుకలతో తయారు చేయబడ్డాడు. మేమన్నా రోబోలమా సార్? పెయిన్కి మీకున్నంత పార్షాలిటీ ఉండదండి. ఏ జెండర్ అయినా దాని జనరల్ ట్రీట్మెంట్ ఒకటే. ఇది జ్యోతి లక్ష్మణ్ తెలియక దీని బాబు ఇది మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పుకొని తిరుగుతున్నాడు. దీని అవుట్లుక్ చూసి జాలిపడద్దు. అది నాకు చేసిన దారుణం తెలిస్తే తాడు చేతులకు కాదు మెడకు కట్టమని చెప్తారు. కళ్ళలో ఆ పొగరేంటే దేశానికి ఏదో సేవ చేస్తున్నట్టు. దింపు దింపుని. కొట్రా కొట్టు, ఇంతకన్నా ఏం చేయగలవు? ఏం చేయలేనన్న ధైర్యంతోనే కదే నన్నెర్రి పువ్వుని చేశావు. అసలు ఈ లవ్వు గివ్వు కాకుండా నీ షేపుల మీద, వాటి సైజుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే బాగుండే. నా బతుకు ఏడుపు పెడబబ్బులు లేకుండా చల్లగా ఉండేది. నాకు ఒకటి అర్థమైందే, ఇన్నాళ్ళు మీ అమ్మ బాబుని మోసం చేసి నాతో తిరిగావు. ఇప్పుడు నన్ను లఫటిగాని చేసి వాడినేమన్నా పెళ్లి చేసుకుంటా అంటున్నావు. రేపు వాడిని ఎదవని చేసి అసలు నీ మనసు ఎంత ఉంటుందే? ఎంత ఉంటుందా? ఎంతమందికి పంచుతావే దాన్ని? ఒకప్పుడు ఇదే ఉమ్ముని దేనికి వాడేవో గుర్తుందా? గుర్తున్నా నువ్వు చెప్పవులే. ఏంటే సైలెంట్ అయిపోయావు? చేసిన తప్పును ఎలా సమర్థించుకోవాలని ఆలోచిస్తున్నావా? అస్సలు మీ అమ్మాయికి మేము ఇచ్చే వాల్యూ అంటే మీరు చేసే పనులేంటి? ఆడదంటే ఆది పరాశక్తి అని, సృష్టికి మూలం మీరేనని మిమ్మల్ని పీక్స్లో పెట్టుకొని చూస్తుంటే ఈ పంపు సెట్టు పనులేంటే? దానికి తోడు ఫ్రీడమ్ మీద పేటెంట్ రైట్స్ కావాలా మీకు? అర్ధరాత్రులు వీధుల్లో తిరగాల మీరు, ఒళ్ళు కొవ్వెక్కి కాకపోతే. మళ్ళీ జరగకూడదు ఏదైనా జరిగిందనుకో, కొవ్వొత్తులతో ధర్నాలు, రిప్ సొసైటీ స్టేటస్లు. ఇది ఒక్కోసారి మాకు. అసలు మా మగాళ్ళు చేసే ఫ్లాస్ మాత్రమే ఫోకస్ అవ్వడం వల్ల సొసైటీలో లాస్ అన్నీ మీకు ఫేవర్గా ఉన్నాయి. అదే మీరు చేసిన దారుణాలు బయటపడితే దేశం నుంచే తన్ని తరిపేస్తారు. ఒక్కటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే వందల కొద్దున్నాయి. అయినా ఇన్ని బొక్కలు మీలో పెట్టుకొని మమ్మల్ని ఎదవలాడడానికి మనసులో వచ్చిందా మీకు? సర్లే, ఇవన్నీ మనకెందుకు కానీ
మన ముచ్చట చెప్పు. ఏంట్రా చెప్పేది సైకో నా కొడుక? ఎమోషన్స్ ఉన్న ప్రతి నా కొడుకు సైకోనేనే. ఇలాంటప్పుడే బయటపడుతుంటాయి, భరించాలి. బలవంతంగా లాక్కొచ్చేసి 2 రోజుల నుంచి టార్చర్ పెట్టేస్తున్నావు. ఇది అసలు ప్రేమ? నువ్వు మోసం చేసావని నేను కట్టేశానా? నేను కట్టేశానని నువ్వు మోసం చేసావా? ఊర తాడుకి సరెండర్ అయ్యి ఒకరి కోసం ఒకరని ఎవరి కోసం ఎవరు బతుకుతున్నారో తెలియక ఒకటే జీవితం కుటుంబమే ప్రపంచం అని బతికేయడంలో ప్రేమ ఎక్కడుందే? ఒంటరితనం తప్ప. కానీ మనం రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నా కోసం నీ ఇష్టాన్ని చంపేసుకొని నీలో నన్ను గుర్తించావు చూడు, అందులో ఉందే ప్రేమ. అలాంటి మన ప్రేమ వదిలేసి ఆ ఆర్టిఫిషియల్ గాని పెళ్లి చేసుకుంటా అంటావేంటే? ఇంతకు ముందు అంతా వేరు, ఇప్పుడు వేరు. చెప్తే అర్థం కాదా నీకు? నీ మీద ప్రేమ ఉంటే వాడితో ఎందుకు పెళ్లి కొప్పుకుంటాను? నువ్వేమైనా నేను పెళ్లి చేసుకో. ఏమైంది? ఏమైంది? కడుపులో నొప్పి. కడుపు నొప్ప? 1 మినిట్, ఇప్పుడే వస్తుంది. ఈరోజు డేట్ ఎంతరా? 14th. దాని మెసేజ్ టైం కూడా ఇదే కదా? రై, వస్తున్నావా? పక్కనే ఉన్నా, తొందరగా రారా. వస్తున్నా. ఇంత నిండు కప్పుకున్నాక నన్ను ఎందుకు రమ్మన్నావే? ఇప్పే ఇప్పే ఇప్పవా ఇప్పవా? బాడీ అంటే అంత హీట్గా ఉంది. మంచిరా బాబు. మరి ఇప్పుడు ఎలా? పర్లేదు. అది గతం, ఇది నిజం. ఏరా, ఎక్కడ తను? అది అటు వెళ్ళింది. అది ఇచ్చిన గిఫ్ట్స్ ఆ బ్యాగ్లో ఉన్నాయి, అది వచ్చాక ఇచ్చే. ఇది విడిపోవడానికి కావాల్సిన స్టఫ్ను మాత్రమే గుర్తుపెట్టుకొని మిగిలిన ప్రేమనంతా ఉఫ్ఫాను ఉదేసింది. దానికి నచ్చిన కారణం చెప్పి బ్రేకప్ చెప్పింది. అసలు ఏమైందని హాస్టల్ దగ్గరికి వెళ్తే కుక్కని చూసినట్టు చూసింది. నెంబర్ బ్లాక్ చేసి పిచ్చినా కొడుకుని చేసింది. కళ్ళల్లో ఏడుపు కనపడకుండా, పెదాలపైన నవ్వు పోకుండా, గొంతులో బాధను మింగేసి గుండెల్లోకి ఊపిరి తీసుకోవడం ఎంత నరకమో అనుభవిస్తే కానీ అర్థం కాలేదు. నా కర్మ కాకపోతే దీనికి నా ప్రేమే అర్థం కాలే. ఇంకా నా బాధ ఏమర్థమవుద్ది? ఆడెళ్ళిపోయాళ్లే కానీ నీ మెమోరీస్ అన్ని దీనిలో ఉన్నాయి, తీసేసుకో. భయపడకు, నేను హాస్టల్లో డ్రాప్ చేస్తాలే. స్టార్టింగ్లోనే చెప్పిన ఆడికి తను నీకు కరెక్ట్ కాదురా అని. అప్పుడు వినలా కొడుకు, పోనీ పైనే ఉండిరా అన్న. అది వినక ఇక్కడ దాకా తీసుకొచ్చుకుండు. ఆడు నీ అంత పాషు కాదు, నీకున్నంత సోకాల్డ్ వెస్టర్న్ మెచ్యూరిటీ ఆడికి లేదు. ఆడంతే, ఇంకా సీతారాముల లోకంలో బతికేస్తున్నాడు. సరే, వాడికి అర్థమయ్యాలని నేను చెప్తా కానీ ఇప్పుడైనా కూడా నీ మొగుడితోటి జెన్యూన్గా ఉండు. అట్లీస్ట్ ఈ మాట నేనల్లా, ఆడు చెప్పమంటు. వీడు బాధకి షేప్ లేదు కాబట్టి కనిపించట్లేదు, సౌండ్ లేదు కాబట్టి వినిపించట్లేదు. ఇక్కడ ఏ జాతిని నిందించట్లేదు, వాళ్ళ గౌరవాన్ని ప్రశ్నించట్లేదు. కొంచెం మా ఆవేదన కూడా గుర్తించమని అడుక్కుంటున్నాం అంతే.